హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చలికాలంలో క్యారెట్ హల్వా తినడం వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కిలో క్యారెట్ తీసుకొని ఇలా క్లీన్గా పైన చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, 5-6 యాలకులు తీసుకోవాలి. ముందుగా క్యారెట్ని ఇలా తురుముకోవాలి. మొత్తం ఇలా మొత్తం తురుముకొని పెట్టేసుకోవాలి. ఇవి ఇట్లా చిన్న చిన్నగా దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, కలపడం వల్ల దాంట్లో క్యారెట్ హల్వాలోకి. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుందాం. ఇందులోకి మనము ముందుగానే దంచి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఈ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయి ఒక ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులోకే మనము ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం నెయ్యి అంతా క్యారెట్కి పట్టేంతగా మంచిగా కలుపుకుందాము. కొంచెం వేగనిద్దాం నెయ్యిలోనే. ఇప్పుడు మంచిగా వేగిపోయింది. 1 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ మిల్క్ పడతాయి. మొత్తం వేసేసుకోవాలి 1/2 లీటర్. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం దగ్గర పడే వరకు పాల్లోనే మనము ఉడకనివ్వాలి. పాల్లో ఉడకడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట క్యారెట్ హల్వా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా ఉడికించుకోవాలి. టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట.
మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, కొంచెం ఇప్పుడు దగ్గర పడింది. ఇలాగే పాలని ఇంకిపోయే వరకు ఇమిరిపోయే వరకు ఇలాగనే తిప్పుతూ ఉండాలన్నమాట. మంచిగా ఉడికిస్తూ ఉండాలి. ఇందులో ఉడికాక కొంచెం 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం కప్పు వేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది అనమాట. మొత్తం నెయ్యి తేలే వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు చాలా మొత్తం అంతా దగ్గర పడిపోయింది. ఇందులో 1 స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇంకా 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారా, ఇలాగనే మొత్తం మనకి దగ్గర పడాలి. నెయ్యి తేలే వరకు బాగా ఉడికించుకోవాలంటే మొత్తం. ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మొత్తం. అంతే అండి, టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.